నమస్తే అండి. నేను డాక్టర్ అత్తులూరి రవికాంత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. సో మనము ఇవాళ గుండె వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. సో గుండెకి అందరికీ భయపడేది ఏమిటి అంటే సడన్ డెత్, అంటే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోవటం అనేది ఎందుకు జరుగుతుంది అని చాలామందిలో భయభ్రాంతులు అవుతున్నారు. చాలామంది ఇన్స్టాలో కానీ టీవీలో కానీ షోస్లో కానీ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలటం, జిమ్ చేస్తూ కుప్పకూలటం, చిన్న పిల్లలు కూడా అవ్వటం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇవి కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంది. సో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలు కూడా ఎందుకు పడిపోతున్నారు, గుండె పోటు వస్తుందేమో అని అనుకుంటున్నారు. మీరు గుండెపోటు చిన్న పిల్లల్లో రాదండి. 3 ఏళ్ళకి పడిపోయారు, 8 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళందరికీ గుండెపోట్లు కావు. సో వీళ్ళు కుప్పకూలి పడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే మనం చూడగానే జడ్జ్ చేయకూడదు. కింద పడిపోయారంటే కింద పడిపోయాక లేచారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. కొంతమంది కింద పడిపోయి లేచి ఉండొచ్చు. దాన్ని కామన్ ఫెయింట్, వేసోవేగల్ సింకోప్ అంటారు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు మన చిన్నతనంలో అసెంబ్లీలో చూసినట్టయితే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నీళ్లు జల్లినా జల్లకపోయినా కొంచెం సేపటి వారంతా వాళ్ళు లేస్తూ ఉంటారు. సో వీటిని కామన్ ఫెయింట్ అంటారు. న్యూరోకార్డియోజెనిక్ సింకోప్ అని కూడా అంటారు. సో ఇది మన సిరలలో ఫాల్ట్ వల్ల, అంటే ఎక్కువసేపు నుంచోవటం, అప్పుడు ప్రొలాంగ్డ్ స్టాండింగ్, బాగా అలసిపోయినప్పుడు కానీ, భయభ్రాంతులకు గురైనప్పుడు కానీ, ఇరకాటంలో ఉన్నప్పుడు కానీ, మనసు తేడాగా ఉన్నప్పుడు కానీ, ఎక్కువసేపు నించున్నప్పుడు, లేదా నిద్రలోంచి లెగిసి సరిగ్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వకుండా, బాడీ ప్రిపేర్ అవ్వకుండా వాష్రూమ్స్లోకి నడిచినప్పుడు కానీ కుప్పకూలి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పడిపోయినప్పుడు చాలామందికి పడిపోవటం పెద్ద సమస్య కాదు, కానీ పడిపోయినప్పుడు తలకి దెబ్బ తగలటం సమస్య. ఈ తలకి దెబ్బ తగిలితే ప్రమాదం. ఫేస్లో ఎక్కడైనా దెబ్బ తగిలితే అట్లీస్ట్ కాస్మెటిక్గా, అంటే చెక్కిపోవటము, ముఖంలో మార్పులు రావటం జరుగుతాయి. అదే తలకి దెబ్బ తగిలితే బ్రెయిన్లో ఇంజురీ అయితే ప్రాబ్లం. అదర్వైజ్ పడిపోయిన వాళ్ళు స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే లెగటం అనేది చాలా ఎక్కువ మందిలో జరుగుతుంది. అంటే 100లో 90 మంది అలా పడిపోయిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే లేస్తారు. సో జనరల్గా ఇది ప్రివెంట్ చేయాలి అంటే, జనరల్గా మనం ఎస్పెషల్లీ అలసిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు రెస్ట్లోకి మనంతటా మనమే వెళ్ళిపోవాలి. కొంచెం వార్నింగ్ వచ్చినా, అంటే మనం పడిపోతామేమో, కళ్ళు తిరుగుతున్నాయన్న చిన్న అనుమానం కలిగిన, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నడవకుండా పడుకోవటం, అంటే కింద తల వాల్స్తే అదే దాని ట్రీట్మెంట్. అప్పుడు మీరు ఇబ్బంది నుంచి పక్కకి జరిగినట్టు వాళ్ళు అవుతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, బాడీలో ఉన్న 5 లీటర్ల బ్లడ్ వాల్యూమ్, చాలామంది బ్లడ్ తక్కువ ఉంది అంటే వాల్యూమ్ తక్కువ ఉండదు, హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అందరికీ 5 లీటర్లే ఉంటుంది. సో ఈ 5 లీటర్లు సర్క్యులేషన్లో ఉన్నట్టయితే మీకు బ్రెయిన్కి అందుతుంది. ఎప్పుడైతే కాళ్ళల్లో ఉన్న సిరలు ఫెయిల్ అవుతాయో పంప్ చేయడానికి, సో ఈ 5 లీటర్ల బ్లడ్ ఒకేసారి అక్కడ కాళ్ళల్లో గుమిగూడితే బ్రెయిన్కి సరఫరా లేక కింద పడిపోవడం జరుగుతుంది. దీన్నే న్యూరోకార్డియోజెనిక్ సింకోప్ అంటారు. సో ఇటువంటి పరిస్థితులు చాలామందిలో కొంచెం వార్నింగ్ ఉంటుంది. ఆ వార్నింగ్ని గమనించి అప్పుడే వాళ్ళు గనక తల కిందకి వేస్తే, అంటే కూర్చున్నా కూడా తగ్గదు, తల కిందకి వెళ్ళిపోవాలి, అంటే ఫ్లాట్గా పడుకోవాలి. ఎక్కడున్నామని సంకోచించకుండా పడుకున్నట్టయితే వెంటనే తగ్గిపోతుంది. అప్పుడు ఏదైనా మంచినీళ్ళు తాగో ఏదో లేచి కూర్చుంటే సరిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించి కారణాలు ఎతకడం అవన్నీ తర్వాత. సో ఇదొకటి అందరూ గమనించాలి. ఇది ఎవరికైనా కూడా జరగచ్చు. సో కుప్పకూలిపోవటం అనేది ఇలా కామన్ ఫెయింట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇంకోటి, కూలిపోవటం ఫిట్స్ కూడా ఉంటాయి. యాబ్సెన్స్ సీజర్స్ అంటారు. యాబ్సెన్స్ సీజర్స్ అంటే ఉన్నట్టుండి అలా బ్లాంక్ అయిపోవటం, లేకపోతే పడిపోవటం. సో ఇలాంటివి న్యూరలాజికల్గా కూడా పడిపోవటం జరగచ్చు. అది గుండెదే అవనక్కర్లేదు. తర్వాత గుండెలో కూడా మీకు పరిస్థితుల ప్రభావం వల్ల భయభ్రాంతులయ్యే పరిస్థితులు, సపోజ్ పాము కనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్ సిట్యుయేషన్ వచ్చింది, బాధాకరమైన సిట్యుయేషన్ వచ్చింది, అప్పుడు ఉన్నట్టుండి గుండె వేగమో లేకపోతే స్లో అవ్వటం వల్ల కూడా పడిపోవటం జరుగుతుంది. అతి తక్కువ మందిలో గుండెలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్, అంటే హార్ట్ బ్లాక్స్ వల్ల పడిపోవడం జరుగుతుంది. వాళ్ళకి పేస్ మేకర్ లాంటిది అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఎక్కువగా వయసు మీరిన వాళ్ళల్లో చూస్తాం. అందుకని అన్నిటికీ కంక్లూడ్ అయిపోకూడదు హార్ట్ అటాక్ అని. సో హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం కూడా జరుగుతుంది, కానీ చాలా తక్కువ. మెజారిటీ పీపుల్ గుండెపోటు ఉన్నవాళ్ళు మనకి బాధని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు నడుస్తారు, డ్రైవ్ చేసుకొస్తారు, అన్నీ చేస్తారు.
అయితే వీళ్ళల్లో గుండెపోటు వచ్చినప్పుడు అనేకమైన సిమ్టమ్స్ ఉండొచ్చు. అంటే ఒక మనిషికి ఒక సిమ్టమ్ ఉంటుంది. కానీ సిమ్టమ్‌లు వేరే రకంగా ఒక్కొక్క మనిషిలో ఉంటాయి. కొంతమందికి జాయేక్ రావచ్చు, కొంతమంది భుజాలు పీకచ్చు, కొంతమందికి దవడలు పీకచ్చు, కొంతమందికి పళ్ళు పీకచ్చు, కొంతమందికి తలంతా నుదిటి నుంచి స్టార్ట్ అయ్యి భుజాల వరకు నొప్పి రావచ్చు. తర్వాత ఛాతీ మధ్యలో గానీ, ఎడమ పక్కన గానీ, కుడి పక్కన గానీ, పొట్టలో గానీ, వీపు మొత్తానికి గానీ కష్టం కలగచ్చు. లేదా ఇదన్నీ నొప్పే కావక్కర్లే, బాధ అంటే బరువు, మంట, పట్టేసినట్టు ఉంటాం, పిండుతున్నట్టు ఉంటాం, ఇలా ఉండొచ్చు. చెమటలే ఉండొచ్చు, లేదా ఆవలింతలుగా రావచ్చు, తేన్పులుగా రావచ్చు. అయితే నేను చెప్పినవన్నీ కూడా ఉన్న వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ గుండె నొప్పి అంటే గుండె ప్రాబ్లం లేకుండా కూడా ఇవన్నీ రావచ్చు. సో ఇవన్నీ మీరు ఎలా నిర్ధారణ చేస్తారు? సింపుల్. మీరు ఫస్ట్ మీ ఆలోచన తీసేసి పక్కకి, మీకున్న ఇబ్బంది గనక తట్టుకోలేని పరిస్థితి, అంటే ఇబ్బంది అనేది కనుక మీరు గమనించినట్టయితే డాక్టర్ ముందు, మీ వైద్యుడి ముందు ఇది పెట్టి, ఇది ఏమిటి అని వాళ్ళని అడగాలి. అంతేగాని మీరు నిర్ధారణ చేయొద్దు. ఇది గ్యాస్ అని కానీ, నేను రాత్రి నిద్రపోలేదని కానీ, రాత్రి అది తిన్నాను, ఇది తిన్నాను, బజ్జీ తిన్నాను, లేకపోతే మటన్ తిన్నాను, ఎక్కువగా తినేశాను, లేకపోతే మంచినీళ్ళు తాగలేదు తిన్నాక, ఇక రకరకాలు చెప్తూ ఉంటారు అందరూ. సో అవన్నీ కూడా మీరు అపోహలన్నీ వీడి మీకున్న బాధని గమనించి, ఈ బాధని డాక్టర్ ముందు పెట్టినట్టయితే సరైన సమయంలో డాక్టర్ ఆయన ఎక్స్పర్టీస్తో సరైన పరీక్ష చేసి మీకు ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. మీరు ప్రమాదం నుంచి పక్కకి జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు అపోహలు వీడి మీ ప్రాబ్లమ్ని వైద్యుడికి అప్పచెప్పటం మంచిది. దేన్ని కూడా తోసిపుచ్చేయకూడదు. సో ఈ కుప్పకూలి పడిపోవటం అనేది మీకు గుండెపోటు కారణం అవ్వచ్చు. గుండెపోటు కాకుండా వేరే కారణాలు అనేకంగా ఉంటాయి. సో ఇక్కడ ఇంకా వయసు గురించి ఆలోచిద్దాం. వయసుకు వచ్చేసరికి చిన్నపిల్లల్లో పడిపోవటం అనేది కూడా నేను చెప్పిన కామన్ ఫెయింట్ ఉండొచ్చు, ఎపిలెప్సీ సీజర్స్ ఉండొచ్చు, సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ఉండొచ్చు. గుండెపోటు అరుదు, ఎక్స్ట్రీమ్లీ రేర్. 1 in 1 lakh కూడా కాదు, 1 in 1 million ఉండొచ్చు. సో పిల్లల్లో, చిన్న పిల్లల్లో వచ్చేది మోస్ట్ కామన్గా పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ ఆర్వీఓటీ అబ్స్ట్రక్షన్, ఎల్వీఓటీ అబ్స్ట్రక్షన్ అని గుండె గదుల్లోంచి బయటకు వచ్చే గొట్టాల్లో మధ్యలో ఉండే కవాటాలలో పూడికలు పుట్టుకతో ఉండటం వల్ల వీళ్ళల్లో యాక్టివిటీ చేసినప్పుడు కుప్పకూలిపోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళలో చాలామంది జబ్బు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు. కొన్ని జబ్బులకు పరిష్కారం ఉండొచ్చు, కొన్ని జబ్బులకు పరిష్కారం ఉండకపోవచ్చు. సో పిల్లల్లో ముందే జబ్బు కనుక ఉంటే డాక్టర్ని సంప్రదించి పరిష్కారం ఉంటే పరిష్కారం తీసుకోవటం, పరిష్కారం లేకపోతే దానికి సరైన మార్గంలో చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. సో ఇది పిల్లల్లో పడిపోవటం అనేది కూడా నేను చెప్పినట్టుగా గుండెపోటు అరుదు. ఇది మెజారిటీ పీపుల్లో గుండె వ్యాధి ఉండొచ్చు, వాసోవేగల్ అటాక్ ఉండొచ్చు, కామన్ ఫెయింట్ ఉండొచ్చు, లేకపోతే ఎపిలెప్సీ సీజర్స్ కూడా ఉండొచ్చు. సో ఇంకా కార్డియోమయోపతి, మయోకార్డైటిస్, ఇలా అనేకమైన వ్యాధులు కూడా ఉండొచ్చు. ఇంకా యంగ్స్టర్స్కి వచ్చినట్టయితే యూజువల్గా 20 ఏళ్ళ పైన మగవాళ్ళల్లో గుండెపోటు రావడం అనేది జరగచ్చు. మేము 20 నుంచి 30 చూసేది 20 నుంచి 30 మధ్యలో ఉన్న యువకులలో చూడటం తక్కువ. అంతేగాని చూడము అని చెప్పలేము. ఎస్పెషల్లీ వీళ్ళలో స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్, డ్రగ్స్ నెక్స్ట్ కామన్. సో స్మోకింగ్ ఇవి లేకుండా కూడా వచ్చిన వాళ్ళని చూస్తాం కానీ అరుదు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వాళ్ళ జీన్స్లోనే పుట్టుకతో ఆ తత్వం ఉండటం వల్ల గుండెపోటు ఆ రోజున రావటం వల్ల కూడా కుప్పకొలటం జరుగుతుంది. కానీ మెజారిటీ పీపుల్లో ధూమపానం లేదా పొగాకుకి సంబంధించిన వస్తువులు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి మెల్లమెల్లగా మేము ఎథెరోస్క్లెరోసిస్ ఎక్కువగా చూస్తాం. అంటే గుండె ధమనుల్లో కొవ్వు పదార్థం ఏర్పడి ఓవర్ ఎ పీరియడ్ పూడికగా చేరి అవి చిటిలి హార్ట్ అటాక్ రావటం అనేది గమనిస్తాం. సో వీటిని ఇప్పటి వరకు చాలాసార్లు మాట్లాడుంటారు. వీటిని ప్రివెంట్ చేయడానికి మన జీవనశైలిలో మార్పులు, ఏవైనా ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే పసిగట్టి వాటిని అదుపులో పెట్టుకోవడం, అంటే ధూమపానం చేయకపోవటం, ఆల్కహాల్ మితిమీరి తాగకపోవటం, డ్రగ్స్ జోలికి పోకపోవటం, సరైన వ్యాయామం చేయటం. వ్యాయామం చేసే ముందు వ్యాధి ఉందా లేదా గమనించి అనుమానం ఉంటే వైద్యుడిని సంప్రదించి గుండెకి సమస్య లేదు అన్నాకే ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ కూడా మంచి విషయాలు. తర్వాత మధుమేహం ఉంటే అదుపులో పెట్టుకోవడం, రక్తపోటు ఉంటే అదుపులో పెట్టుకోవటం,
సెంట్రల్ ఒబెసిటీ అంటే పొట్ట రాకుండా ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయటం, ఎక్సర్సైజ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వ్యాయామం అనేది వారానికి 4 రోజులు 30 నిమిషాలు ఏకధాటిగా చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అవలంబించుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం మీలో తగ్గుతుంది. వచ్చినప్పుడు గమనించటం, వార్నింగ్ సైన్స్ని ముందే తెలుసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, జిమ్లల్లో కుప్పకూలి పడిపోతున్నారు అనేది కూడా ఒక సమస్య. అయితే జిమ్లల్లో కుప్పకూలి పడిపోవడానికి కారణమయ్యేది ఏంటి అంటే ఇగ్నరెన్స్. చాలామందిలో జబ్బు ఉందని పసిగట్టకపోవటం, జబ్బు వార్నింగ్స్ ఇచ్చినా దాన్ని గమనించకపోవటం, లేదా వదిలేయటం, ఇది గ్యాస్లే అని పక్కకి తోసేయటం. ముందుగా హెవీ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నట్టు హై ఇంటెన్సిటీ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి వాళ్ళు గుండె డాక్టర్ని సంప్రదించి ఏది గుండె పదిలంగా ఉంది, గుండె తట్టుకుంటుంది అని ప్రూవ్ చేసుకున్నాకే హిట్ ట్రైనింగ్ అంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్కి వెళ్ళటం అనేది మంచిది. సో ఈ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు గుండెకి వచ్చే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినన్ని పాటించి మీరు వీలైనంత డిసిప్లిన్లో ఉంటే మీరు మీ గుండె పదిలంగా ఉండటం, మీకు గుండెకి సంబంధించిన సమస్య రావటం తక్కువగా ఉంటుంది. నమస్తే.